హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీరామ్. మీరు చూస్తున్న బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉందండి? చాలా బాగుంది కదూ! మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు బ్లౌజ్ అయితే చూసేద్దాం. అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి కస్టమర్ నాకు అప్పటికప్పుడు ఇచ్చిందనమాట. 1 డేలోనే స్టిచ్ చేయాల్సి వచ్చిందండి. అయితే ఇది బోట్ నెక్ మోడల్ ఉంది కదా! అయితే శారీలో బ్లౌజ్ వచ్చిందండి. కానీ అది కాకుండా వాళ్ళైతే ఇది తీసుకున్నారనమాట. అయితే ఈ వర్క్ బ్లౌజ్ ఎందుకు చూపిస్తున్నానంటే సైజ్కి వచ్చేసి వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట. దీని మొత్తం ఈ బ్లౌజ్ కొలతలే తీసుకున్నానండి. నెక్స్ అనేవి కూడా బ్రాడ్గానే ఉన్నాయన్నమాట. మొత్తం ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకొని అయితే స్టిచ్ చేశాను. అయితే ఒక చిన్న ఏం జరిగిందంటే దీనికి వర్క్ బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనము నార్మల్ ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. నేను బోట్ నెక్ మోడల్ కుట్టాను కదండి. ఫ్రంట్ నెక్కి వచ్చేసి స్కాలప్ ఇచ్చాను. అదేవిధంగా ప్రిన్సెస్ కట్ ఇచ్చి కింద కూడా స్కాలప్ అయితే ఇచ్చేసాను అనమాట. బ్యాక్ మాత్రము కింద స్కాలప్ ఇవ్వలేదు, బ్యాక్ హుక్సే పెట్టానండి. ఇంకా స్కాలప్ నెక్ ఉంది కదా, అక్కడైతే బటన్ పెట్టకుండా హుక్ అయితే పెట్టమన్నారు. అందుకని హుక్ అయితే పెట్టేశాను అనమాట. హ్యాండ్స్కి కూడా స్కాలప్ ఇచ్చానండి. మొత్తం మీద బ్లౌజ్ అయితే చాలా నీట్గా అయితే వచ్చిందనమాట. అయితే ఇంకా ఈ స్కాలప్ దగ్గర నొక్కుంటుంది కదా, అక్కడైతే గోల్డ్ బీడ్ని అయితే పెట్టాలనుకున్నాను, కానీ మ్యాచింగ్ కాదని చెప్పేసి పెట్టలేదన్నమాట. నేను స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ వచ్చేసి ఏ విధంగా ఉందండి? మీకు నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.